మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. నేను సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు వార్తలు చూద్దాం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్లతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏకే అభ్యర్థికి పెరిగిన ఓట్లు. ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. మీ అనుభవం ప్రజాస్వామ్య విలువలు పెంచుతుందని రాధాకృష్ణన్కు చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజనీతి ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్నారని ప్రధాని మోడీ గారు ఆశించారు. ఇక నేపాల్ అల్లకొల్లాలం నేతల అవినీతిపై బొగ్గుమన్న యువతరం. పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు. ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా. మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి. మరో మాజీ ప్రధాని భార్య మృతి. మంత్రిని పరిగెత్తించిన ఆందోళనకారులు. కాఠ్మండులో నిరవధిక కర్ఫ్యూ. విమానాశ్రయం మూసివేత. సరిహద్దులను అప్రమత్తం చేసిన భారతీయుల కోసం కాల్ సెంటర్. ఇక పసిడి పరుగు 10 గ్రాముల ధర 1.13 లక్షలు 24 క్యారెట్స్. ఈ వృద్ధి చాలా ఇంకా పెంచాలి. ఈ ఏడాది లక్ష్యం 17.1% చంద్రబాబు గారు తెలిపారు. తొలి త్రైమాసికంలో సాధించింది 10.50% మాత్రమే. దేశ సగటు 8.8% కంటే ఎక్కువే. ఇక హమాస్ నేతలపై ఖతార్లో దాడి. చర్చలు జరుపుతున్న వారిపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. నేతలు క్షేమమేనన్న హమాస్. కీలక నేత ఖలీల్ కుమారుడు సహా 6 మృతి చెందారు. దాడిని తీవ్రంగా ఖండించిన ఐరాస ప్రపంచ దేశాలు. ఇక కూటమి వేడుకకు అనంతం సిద్ధం. నేడు సూపర్ 6 సూపర్ హిట్ సభ. ఒకే వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు. ఇక 916 కోట్లతో దత్తగిరిలో విమానాశ్రయం. తొలి దశల పనులకు టెండర్లు పిలిచిన ఏపీఏడీసీఎల్. కోస్తా జిల్లాలకు నేడు, రేపు భారీ వర్ష సూచన. తిరుపతి వేదికగా జాతీయ మహిళా సాధికార సరస్సు ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహణ. ఇక కేసులకు భయపడే మోడీకి దాసోహం. దాచుకోవడానికే జగన్ కేంద్రానికి బానిసయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు ధ్వజమెత్తారు. మద్యంలో కుంభకోణం జరగలేదని, ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేయందని వైకాపా నాయకులకు నారా లోకేష్ సవాల్. అంతర్జాతీయ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉందని వ్యాఖ్య. పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం. ఇక 2.50 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా. అన్ని కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు. యూనివర్సల్ హెల్త్ పాలసీతో 1.63 కోట్ల కుటుంబాలకు భరోసా. హైబ్రిడ్ మోడ్లో ప్రధానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేపాల్లోని తెలుగువారి కోసం ఏపీ భవన్లో సెల్ ఏర్పాటు చేశారు. ఇక ఎస్ ఇంటర్నేషనల్కు ప్రోత్సాహకాలు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. హిందాల్కోకు అనుమతి. ఇక బతకలేకపోతున్న విషయం ఇప్పించండి. వస్త్రాలపై ఫంగస్ చేరింది. చేతికి ఇన్ఫెక్షన్ వచ్చింది. కోర్టు విచారణ సందర్భంగా నటుడు దర్శన్ ఆవేదన. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. బంగారం బుల్లెట్ ర్యాలీ. 5,080 రూపాయలు ఒక్కరోజే పెరిగిన ధర. 1,12,750 రూపాయలు కొత్త ఆల్ టైమ్ గరిష్టం. నేడు ఆసియా కప్లో యూఏఈతో తొలి భారత్ మ్యాచ్. ఇక కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం. సర్కారు దగాకోరు విధానాలపై అన్నదాతల కన్నెర్ర. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై రైతుల నిరసన. గిట్టుబాటు ధర కల్పనలో వైఫల్యం. పంటల బీమా రద్దుపై ఆగ్రహం. ఇక నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. బాబు బూటకపు బీమా. 25 లక్షల కవరేజ్ హుడుక్కి 2.50 లక్షలకే బీమా. ఆరోగ్యశ్రీని బీమాలోకి మార్చే క్రమంలో భారీ ప్రొసీజర్లకు కోత. ఆరోగ్యశ్రీలో ఉన్న 3,257 ప్రొసీజర్స్లో 700కు పైగా కనుమరుగు. ఇక ఎకరం 100 పక్కా దందా. 2 విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారదత్తం. వైద్య శాఖ ఉత్తర్వులు. 66 ఏళ్ల పాటు ఎకరం 100 రూపాయల చొప్పున లీజుకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్. 100 కోట్ల విలువ చేసే కాలేజీల ప్రైవేట్ పరం. బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర స్థాయి పోరాటమే. రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి? అప్పులు చేసి కాలేజీలు నడపడం మా వల్ల కాదు. ఈ నెల 20లోగా స్పందించకుంటే కాలేజీలు మూసేస్తాం. ప్రభుత్వానికి డిగ్రీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య అసోసియేషన్ హెచ్చరిక. ఇక ఆగ్రహ జ్వాలలో హిమాలయ రాజ్యం. నేపాల్లో ఆందోళనలు మహాగురు రూపం. 2వ రోజు రెచ్చిపోయిన యువత. పార్లమెంట్కు నిప్పంటించిన ఆందోళనకారులు. నైతిక బాధ్యతగా పదవి త్యాగం చేసిన ప్రధాని కేపీ శర్మ. మంటల్లో కాలి చనిపోయిన మాజీ ప్రధాని కనాల్ సతీమణి. ఇక సాక్షిపై కక్ష సాధింపు. అక్రమ కేసులో సాక్షి ఎడిటర్కు నోటీసులు. నిన్నటిదాకా సాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలకు పోలీసులు దాడి. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డిపై తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కార్. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించడంపై కేసు. డీఎస్పీ పదోన్నతులలో లంచాల వ్యవహారంపై కథనం రాసినందుకే మరో అక్రమ కేసు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. నేపాల్ అగ్నిగుండం, జైళ్ల ధ్వంసం, ఖైదీల పరారీ.
చిక్కుకుపోయిన పర్యాటకులు. నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్. ప్రజా ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం. ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు విఫలం. ప్రాణ నష్టం సంభవించిన వెనకడుగు వేయని యువత. ఎన్నికల హామీల అమలుతో అనంతంలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ సభ. చంద్రబాబు, పవన్, లోకేష్ సహా హాజరవుతున్న 3 పార్టీ నేతలు. అధికారంలోకి కూటమి ఆధ్వర్యంలో తొలి సభ. రాయలసీమపై పట్టు సాధించే దిశగా వరుస సభల నిర్వహణ. మేలో కడపలో మహానాడు పండగ. నేడు అనంతంలో సూపర్ 6 సభ. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా. ఇక ఎన్డీఏది నైతికంగా పరాజయమే. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఖార్గే, రాధాకృష్ణన్ నిబద్ధతకు సరైన గుర్తింపు. చంద్రబాబు, లోకేష్, పవన్ల అభినందనలు. ఇక కొత్త దళపతి తిరుపతి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. పోలీసు వర్గాలు వెల్లడి. అధికారికంగా ప్రకటించిన పార్టీ. క్యాడర్ రిక్రూట్మెంట్. ఆయుధ నిపుణుడిగా తిరుపతికి పేరు. చంద్రబాబుపై దాడిలో ప్రమేయం. దంతెవాడ దాడికి సారథ్యం. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా మద్వి హిడ్మా. ఇక నోయిడాలో బిట్స్లో ఏపీ విద్యార్థి కాల్చివేత. రూమ్మేట్స్ మధ్య ఘర్షణ. స్నేహితుడిని చంపి తాను కాల్చుకున్న విద్యార్థి మృతుడి స్వస్థలం చిలకలూరిపేట. పంచాయతీరాజ్లో పదోన్నతుల జాతర. అన్ని క్యాడర్లు కలిపి 10,000 మందికి ప్రమోషన్లు. ఇప్పటికే 6,000 మందికి పదోన్నతి. గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళే ఇంకో 4,000 మంది కూడా. సీఎం, డిప్యూటీ సీఎంకు ఉద్యోగుల కృతజ్ఞతలు. ఇక 3 రోజుల్లో భారీ వర్షాలు. దక్షిణ కోస్తా కొనసాగుతున్న ఎండ తీవ్రత. కావల్లో 39.2, నెల్లూరులో 39.1 డిగ్రీ ఉష్ణోగ్రత. ఇక రైతులు లేని వైసీపీ పోరు. జగన్ పిలుపును పట్టించుకునే అన్నదాతలు. ఆర్డీఓ ఆఫీసు వద్ద నిరసనలకు స్పందన కరువు. ఇంటికే పరిమితమైన వైసీపీ అధ్యక్షుడు. మమ అనిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. అధికారం, డబ్బు విషం. మద్యం స్కామ్ను కళ్ళకి కడుతూ లఘు చిత్రాలు 3 భాగాలుగా చిత్రీకరించిన ఔత్సాహికులు. అధికారం కోసం మద్యంపై జగన్ ఫేక్ హామీలు. విషంతో సమానమైన నాసిరకం మద్యం విక్రయం. జగన్ వీడియో క్లిప్పింగ్. బాధితుల కథనాలు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి. లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు. ఇక సుస్థిర ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటు. రంగాల వారీగా 11.91% పరిశ్రమలు టాప్. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే రాష్ట్రానిదే అధికం. ఇక 19న మెగా డిఎస్సి సభ. ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలాగా సన్నాహాలు. సచివాలయ సమీపంలో నిర్వహణకు కసరత్తు. ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సిలింగ్. బడిలో పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి. ఎంపికైన పేర్లతో 15న తుది జాబితా విడుదల. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. బగ్గుమన్న నేపాల్. ఇక 15వ ఉపరాష్ట్రపతికి రాధాకృష్ణన్. 152 ఓట్ల మెజారిటీతో గ్రాండ్ విక్టరీ. కూటమి పాలనలో సూపర్ 6 సూపర్ జోష్. నేడు అనంత వేదిక సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ. రెడ్ బుక్ అమలు ఖాయం. ఒక్కొక్కటిగా బయటకు స్కామ్లు. లిక్కర్ కేసులో పారదర్శకంగా దర్యాప్తు. ఈడీ సైతం వివరాలు తీసుకుంది. భయంతోనే బెంగళూరుకు జగన్. మోడీ సూచనలు పాటిస్తున్నాం. జూబ్లీహిల్స్లో పోటీకి దూరం. మీడియాతో చిట్ చాట్లో మంత్రి లోకేష్ స్పష్టం. ఇక జనవరిలో స్థానిక సమరం. 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. అక్టోబర్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ. నవంబర్లో సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల ఎంపిక. షెడ్యూల్స్పై ఎన్నికల కమిషనర్ నీలం స్నాహి ప్రకటన. ఇక గల్ఫ్ మార్కెట్లో గ్రీన్ అరటి జిగేల్. ఈ ఏడాది ఎగుమతుల లక్ష్యం 1.5 లక్షల టన్నులు. 3.60 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య అర్జన. ఇరాన్, ఇరాక్, ఖతార్లకు పెద్ద ఎత్తున ఎగుమతులు. రష్యా, యూరోప్ మార్కెట్లోనూ ఏపీ బ్రాండ్కు ఆదరణ. ఇక కస్టడీకి సంజయ్. మరోసారి 2 రోజుల పాటు అనుమతించిన కోర్టు. నేడు రేపు విచారించనున్న అధికారులు. మరోవైపు 23 వరకు రిమాండ్ పొడిగింపు. లిక్కర్ కేసులో 12 వరకు నిందితులకు రిమాండ్. ఇంకా ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. ఐఫోన్ 17 వచ్చేసింది. బేస్ వేరియంట్ $799 లేదా 82,900 ఇండియన్ కరెన్సీలో. ఐఫోన్ ప్రో మ్యాక్స్ దాదాపు 1,50,000 వరకు ఉండొచ్చు. ఈ యాపిల్ ఫోన్లు 12 నుంచి బుకింగ్, 19 నుంచి లభ్యం. ఇక ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకు వోడాఫోన్ ఇండియా. హైదరాబాద్లో నెమెట్ షేక్ గ్రూప్ జీసీసీ. ఇక 5 లక్షలు ఒకేసారి కట్టేయచ్చు. యూపీఐ కొత్త లావాదేవీల పరిమితులు ఈ నెల 15 నుంచి అమల్లోకి. 30 లక్షలు తగ్గిన రేంజ్ రోవర్ ధర. ఇక మలేరియా టీకా అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్. 5 కంపెనీలకు ఉత్పత్తి లైసెన్స్. ఎన్ఎస్సీ చైర్మన్గా తెలుగుదేశం. పిఎస్యూల డీలిస్టింగ్ ఇక సులువుగా. ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చిన సెబీ. టాటా ఈవీ మెగా చార్జర్ హబ్. ఇక జేన్ స్ట్రీట్కు పత్రాలు ఎందుకు ఇవ్వలేదని సెబీని వివరణ కోరిన శాట్. గిరాకీ స్థిరంగా కొనసాగితేనే ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయని ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టిగా తెలిపారు. విదేశాల చెల్లింపుల ప్రోత్సాహకానికి యూపీఎం అనుసంధానం ఆవిష్కరించిన కేంద్ర మంత్రి సింధియా. ఇక ఐటీ ఎఫ్ఎంసీజీ షేర్ల జోరు. ఎఫ్ఐఏ కొనుగోళ్లు 20,050 కోట్లు, డిఐఏ కొనుగోళ్లు 83 కోట్లు. భారత్లో 100 ఉద్యోగాల కోత ఒరాకిల్ తెలిపింది. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. విజయవాడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ ఒప్పంద ప్రాతిపాదికన
7 ఖాళీల భర్తీలకు దరఖాస్తులు కోరుతుంది. లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సల్టెంట్, ఇక పోస్ట్ అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక విద్యార్హతలో షార్ట్ లిస్ట్తో ఆన్లైన్లో దరఖాస్తుల చివరి తేదీ 28 సెప్టెంబర్. ఇక బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన 13 విజిటింగ్ కన్సల్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ అనుసరించి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, బీబీఎస్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూతో. దరఖాస్తు గడువు 17 సెప్టెంబర్. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నాసిక్ చిరునామాకి పంపించాలి. తమిళనాడు రాష్ట్రంలోని నైవేలిలో ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 28 ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 3 అక్టోబర్. ఇక నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో 16 హెల్త్ ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత ఇంటర్మీడియట్ హెల్త్ అండ్ శానిటేషన్ డిప్లొమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక రాత పరీక్షతో. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 16 అక్టోబర్. ఇక పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్కతాలో బామర్ లారీ అండ్ కో లిమిటెడ్లో 10 మేనేజరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్కి. ఇక అర్హత పోస్ట్ అనుసరించి డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, పీజీ, పిహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 3 అక్టోబర్. చండీపూర్, బాలాసోర్లోని డిఆర్డీఓకి చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ 54 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ఇక సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీకామ్ చేసి ఉండాలి. ఇక దరఖాస్తు గడువు చివరి తేదీ 20 అక్టోబర్. మహారాష్ట్రలోని ఎంఐడిసిలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కి చెందిన అప్రెంటిస్ శిక్షణ కోసం ఆన్లైన్ దరఖాస్తు కోరుతుంది. అర్హత 8వ తరగతి, 10వ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్షతో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. గ్రాఫిక్ డిజైన్, యూఐయూఎక్స్ డిజైన్, పైథాన్ డెవలప్మెంట్, యూఐయూఎక్స్ డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ మేనేజర్. ఇక హైదరాబాద్లో టాలెంట్ ఎక్విజిషన్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిస్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వాటిలో విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. జై